విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026కు అనూహ్య స్పందన లభించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ విజయవంతమైంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంటారు. అయితే ఏ దేశంలో ఏ యూనివర్సిటీలో చేరాలి, భవిష్యత్తును ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనలో పడుతుంటారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ను విజయవంతంగా నిర్వహించారు. డైమండ్ పార్క్ సమీపంలోని ఫార్చ్యూన్ ఇన్ శ్రీకన్య హోటల్లో నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026కు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించింది. దేశ విదేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యా సంస్థలతో పాటు నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల నుండి ట్రైనర్లను తీసుకొచ్చారు. స్టార్టప్స్ ప్రారంభించుకోవాలనుకునే వారికి సలహాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఆయా యూనివర్సిటీల స్టాల్స్ వద్ద తమ భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులు వివరాలను తెలుసుకున్నారు. ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు. and internships and all other areas, and we are very happy and we are ready to work with Blue. బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని వివిధ కాలేజీల విద్యార్థులు తెలిపారు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నామని అన్నారు. ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలు, రాయితీలు, స్కాలర్షిప్లు తదితర అంశాలను తెలుసుకున్నామని అన్నారు. ఐఎమ్ షర్మిల, ఐఎమ్ ఫ్రమ్ అలయన్స్ కాలేజ్. మేము ఈరోజు ఈ ఎక్స్పోకి ఎందుకు వచ్చామంటే యూనివర్సిటీస్ నుంచి తెలుసుకోవడానికి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఒక్కొక్క ఎక్స్పో ఒక్కొక్క కంట్రీ నుంచి, అంటే వాళ్ళ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళ యూనివర్సిటీ వల్ల యూజ్ ఏంటి, అండ్ మాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వల్ల మాకు ఒక రికగ్నైజేషన్, ఓకే ఈ బెనిఫిట్ ఇలా ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీస్ నుంచి. సో ఇది కూడా మాకు ఒక చాలా యూస్ఫుల్ దీనివల్ల. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కాలేజ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ మ్యాగ్నా ఫ్రమ్ అలయన్స్ కాలేజ్. ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చి వాళ్ళ స్కోర్స్ ఏంటి, ఎంత అమౌంట్ ఏంటి, అసలు నెక్స్ట్ మేము ఎనదర్గా ఏం చదవాలి అనే ప్రతి ఒక్కదాని కోసం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఏం జాయిన్ అవ్వాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎక్కడ చదివితే ఇంకా బాగుంటుంది స్టడీస్ అని చెప్పడంతో థ్యాంక్ యూ. ఇలా చెప్పి మమ్మల్ని అందరూ ఇన్స్పైర్ చేసి ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో తాము అందిస్తున్న కోర్సులు, సదుపాయాల వివరాలను విద్యార్థులకు వివరించామని ఆయా యూనివర్సిటీలు, విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. My name is Firdaus Sheikh. I'm from HTMI Switzerland as a regional director. So today here I'm at the Blue Ribbon Overseas Education Fair in Vizag, and I'm looking forward to meet more students. Until now I have met hospitality students, management students. Yes, it's a very good show as of now, and I'm really looking forward to meet more students. Thank you. Hi. నా పేరు సౌమ్య. నేను MSM నుంచి వర్క్ చేస్తున్నాను, అండ్ వీ వర్క్ డైరెక్ట్లీ విత్ ద యూనివర్సిటీస్, అండ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ 3 universities in the Europe. And Europe is a famous destination nowadays, and because since US and Canada students are also looking for divergence and also bifurcation, so that's why every student wanted to see the Europe as a biggest destination as of now. And I'm representing
BTS, which is in Spain, IST from Greece, and AUS University in Switzerland. And these are the very famous universities, and every university is in a top ranked universities in the top 200 in the Europe. And the summit arranged by Blue Ribbon, it is a very good and affordable, if you wanted to get the applications, please get in touch with the Blue Ribbon Overseas. Thank you. Abdul Salam, and I'm representing Vancouver Community College, VCC, a 60-year-old public college in British Columbia, Canada. We do offer skill development, undergraduate and postgraduate diploma programs for international students along with PGWP eligibility. We have nearly 90 to 95% of employment success rate for most of our programs. Like if you need to know more details, like all the admission requirements are also like very మేము ఏం ఫెసిలిటీస్ అంటే సో స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలంటే లెర్నింగ్ బై డూయింగ్ అండి. ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు, మనం ఎట్లా నేర్చుకుంటారు, బిజినెస్ అయితే బిజినెస్ ఎట్లా నేర్చుకుంటారు, ఎవరైనా చేస్తేనే వస్తాయి ఏమైనా కదా, స్కిల్స్ ఏమొస్తాయి అట్లనే వస్తాయి. సో facilities and so basically let's say your professors and everyone that you're around is also CXOs and CEOs of companies. For example, let's say the board founder will come and teach you a class. Let's say the ex-CEO of Airtel will also come teach you a class about how Airtel as a company succeeded when Jio entered the market. These case studies are something very important in the business, and these are all to show you how you can, as a competitor to other, let's say, startups in this industry in India, can start. And facilities అంటే సో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ about మాస్టర్స్ యూనిట్ దట్ ఇంటర్న్షిప్స్ చాలా ఇస్తారు. సో ఫస్ట్ ఇయర్లోనే ఇక్కడ ఇంటర్న్షిప్ వస్తాయి, సెకండ్ ఇయర్ వస్తాయి, థర్డ్ ఇయర్ వస్తాయి, ఫోర్త్ ఇయర్ మళ్ళీ ఎంటైర్ ఇయర్ ఇంటర్న్షిప్. So this entire time you do an internship, you get prior world experience. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శకంగా నిలుస్తాయని పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, అలయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కొల్లా సతీష్ కుమార్లు అన్నారు. విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకున్నారని, నిర్వాహకులు అవగాహన కల్పించడంతో పాటు చక్కని గైడెన్స్ ఇచ్చారని తెలిపారు. My name is Dr. Kolla Satish Kumar, Director, Alliance College of Hotel Management and Business Management అండి. ఈరోజు ఈ బ్లూ రిబ్బన్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాము చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. కారణం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎంత అనుకున్నా కూడా వన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మినిమం 1 month టైం పడుతుంది. అలాంటిది ఒక్క రోజులోనే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే స్టూడెంట్కి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చాలా మటుకు ఏంటంటే అన్నీ కూడా ఇంత స్కాలర్షిప్లు వస్తాయి, ఇంతే స్టైఫండ్ వస్తుంది, ఈ ఇంటర్న్షిప్లో ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి, ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్లు ఇంత, ఈ పర్సంటేజ్ ఆప్షన్ ఇలాగుంటుంది అన్నది చాలామంది తెలియదు. పేరెంట్స్ కూడా ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే చాలా భయపడతారు, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందేమోనని. వేరేజ్ వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్స్ కానీ, అలాగే వాళ్ళకు వచ్చే ఇంటర్న్షిప్లో ఉండే స్టైఫండ్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఉండే బెనిఫిట్లు, వాళ్ళు ఏ ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీలో వాళ్ళు పొందగలుగుతారు సీట్లు అన్నది ఈజీగా ఐడెంటిఫై అవుతుండడం వలన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషను పర్టికులర్లీ ఏంటంటే గవర్నమెంట్ చాలా పాలసీస్ మారుతుంటాయి ప్రతి గవర్నమెంట్లో కూడా, అంటే ఫారిన్ కంట్రీస్లో అన్ని గవర్నమెంట్లో కూడా పాలసీస్ మారుతుంటాయి. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనకేమనిపించిందంటే ఈ జనరేషన్ పీపుల్ ఎలాంటి పాలసీస్ మారినా వాళ్ళు ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి చదవడానికి ముందంజలో ఉంటున్నారన్నది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీ విష్ ఎవ్రీ వన్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కార్పొరేషన్ వాళ్ళు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నుండి ఎక్స్పో నుండి ఏదో ఇన్ఫర్మేషన్ సెంటర్ అనండి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రపంచంలోని ఒక 5-6 దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, అలాగే ఇండియాలోని టాప్ స్కూల్స్ నుంచి టాప్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్, తర్వాత ప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీ నుంచి, స్టార్టప్స్ పెట్టే కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్ తీసుకొచ్చి వారందరి దగ్గర ఎవరికి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా కూడా వాళ్ళందరికీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే సంతోష్ కుమార్ గారు చెప్తున్నారు 18 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాయని. ఈరోజు విశాఖపట్నంలో వచ్చినంత మంది విద్యార్థులు ఎక్కడా ఎప్పుడు కూడా రాలేదు.
నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన విశాఖపట్నం వచ్చినందుకు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను దీన్ని విశాఖపట్నంలో స్టూడెంట్స్లో వచ్చిన చైతన్యం కింద భావిస్తున్నాను. ఎందువల్లంటే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క కెరీర్ మీద ఎంత ఫ్యూచర్ చేసుకోవచ్చు అన్న దాని మీద ఎంతో అవగాహన పెరిగి, అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా ఫారెన్ వెళ్ళటానికి బ్యాంక్ లోన్స్ కూడా గ్యారంటీస్ లేకుండా సెల్ఫ్ గ్యారంటీ తోటి బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేయటం, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, సబ్సిడైజ్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వటం మన దేశం యొక్క ప్రగతి చాలా స్పీడ్గా ఉండి ప్రతి వరల్డ్లో మూడవ ఎకానమీకి చేరటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఎన్నో అవకాశాలు కలిగి వారందరూ కూడా అవకాశాలని ఉపయోగించుకోవటానికి ఇలాంటి ఎక్స్పోకి వచ్చి వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలో అందరూ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా శుభపరిణామం. ఎందుకనంటే మన దేశం యొక్క ప్రోగ్రెస్ ఈ యొక్క చైతన్యంతో బాగా మనకి అర్థమవుతుంది. కాబట్టి విశాఖపట్నం విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ కెరీర్స్ని ముందుకు తీసుకెళ్ళి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. 18 ఏళ్ల తన అనుభవంలో విశాఖ విద్యార్థుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన ఎప్పుడూ చూడలేదని బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ తెలిపారు. దేశంలోని ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో చదువుకోవడం కంటే యూరప్ దేశాల్లో విద్య అత్యంత సులభతరంగా మారిందని అన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, న్యూజిలాండ్, సౌత్ కొరియా వంటి దేశాల్లోని 25కు పైగా విశ్వవిద్యాలయాలతో తమకు ఒప్పందాలున్నాయని చెప్పారు. విద్యార్థులు వారి ప్రతిభ ఆధారంగా 85% వరకు స్కాలర్షిప్లు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు 100% రుణ సదుపాయానికి అసిస్టెన్స్ ఇస్తున్నామని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కూడా నిర్వహించామని అన్నారు. Hello Vizag, this is Santosh Kumar, Director and Founder for Blue Ribbon Overseas. Ee roju Vizag biggest educational expo jarugutundi Fortune Inn Hotel lo, and ee expo chaala different migitha expo kanna. First of all, foreign university representatives, no processing fee, no application fee, and absolutely you can meet and get these scholarships up to 85%. US, UK, Canada, Australia, Europe, అన్ని కంట్రీలు, అన్ని దేశాల నుంచి వచ్చాయి. అలాగే we thought industries ఉంటే కూడా బాగుంటుంది సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి. సో we got industries here who are giving a skilled test followed by an internships and industrial trip, immersion programs అంటారా, or if you're looking for a corporate training అంటారా, కార్పొరేట్ ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చాము అండ్ బ్యాంకర్స్ని కూడా తీసుకొచ్చాము. మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఒకవేళ కష్టంగా ఉందంటే ఆ ఎడ్యుకేషన్ లోన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి బ్యాంకర్స్ కూడా ఉన్నారు. యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ టుడే. సో వీ థాట్ చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ కొలాటరల్ ఉంటేనే వెళ్ళాలేమో, ఫీజు హెవీ ఏమో, లేదు 6-7 lakhsలో కూడా ఉన్నాయి. బెంగళూరు, ముంబై కన్నా చాలా అఫోర్డబుల్ ఫీజెస్ అబ్రాడ్లో, యూరోప్లో, ప్యారిస్లో అండ్ ఎస్పెషల్లీ జర్మనీలో ఇవన్నీ యూనివర్సిటీస్ ఇక్కడే ఉన్నాయి. మీరు రావచ్చు, తెలుసుకోవచ్చు. దాని తర్వాత కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి వైజాగ్లో కూడా. యూ కెన్ మీట్ అస్ అండ్ నో చార్జెస్, అప్లికేషన్స్, వీసా, డాక్యుమెంటేషన్ అన్నీ మేము చేస్తాం. వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 16 years, ఆల్మోస్ట్ completing 16,000 visas, like 18 years, 16,000 visas, and moreover we have 38 locations in India. We are here to help you every process, visa, documentation, everything andi. So come over, and by the way you have a good news that we have a short film competition same today after 3. So please, whoever are interested to submit your reels, short films, we are here, and under media channel mundu, all dignitaries mundu, there are other industry wal mundu, you will get an opportunity to win a winning a Dubai trip in front of Ugadi Sambaralu Dubai Telugu Association mundu. Yes, and migitha channel partners lo kuda internships వాళ్ళ దాంట్లో కూడా ప్లేస్మెంట్స్, ఆ ఆపర్చునిటీస్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు. సో షార్ట్ ఫిల్మ్స్ కూడా కాంపిటీషన్ కూడా జరుగుతుంది ఈరోజు ఆఫ్టర్ 3. సో మార్నింగ్ ఎక్స్పో, ఈవినింగ్ షార్ట్ ఫిల్మ్, all day. And lastly, ఐఎమ్ సో హ్యాపీ టుడే నా కెరియర్లో, ఎందుకంటే 800 స్టూడెంట్స్ ఉండే, ఇంకా 200 స్టూడెంట్స్ ఉండే, మొత్తం క్రౌడ్ మార్నింగ్ 9:15 నుంచి ఐ బిలీవ్ రైట్ నౌ అంటిల్ దెన్ it is like filled up like anything. And thank you so much Vizag daniki and all the media channel, and especially you
థ్యాంక్ యూ సో మచ్. విదేశీ ప్రయాణానికి ముందే విద్యార్థులను సిద్ధం చేసేందుకు జంప్ స్టార్ట్ క్యాంపస్ ప్రోగ్రాంను అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాలకు బీచ్ రోడ్లోని తమ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.